దిద్దుబాటు అనేది చాలా ప్రాముఖ్యమైనది. మన జీవితాల్లో తప్పిపోయినప్పుడు దైవజనుల ద్వారా లేకపోతే సంఘ నాయకుల ద్వారా మనకు దిద్దుబాటు మన దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని ఏ రోజు కూడా మనం ఒప్పుకునే స్థితిలో లేం. మనం ఎప్పుడు కూడా ఒప్పుకునే స్థితిలో లేము. ఎందుకంటే దిద్దుబాటు నీకు అసహ్యము. ఎందుకో తెలుసా? ఆడు నాకు చెప్పొచ్చిందేంటి అనే స్థితిలో నేను ఉన్నాం. ఆ స్థితిలో ఉంటే ఎవరు మనం? భక్తిహీనులం. మన కొరకే ఆయన మరణించాడు. మనలో ఉన్న భక్తిహీనతను తీసివేయడానికి ఆయన మరణించాడు. 18వ వచనంలో చూద్దాం. నీవు దొంగలను చూచినప్పుడు వారితో ఏకీభవించదవు. దొంగలను చూస్తే వారితో ఏకీభవిస్తావంట. వ్యభిచారులతో సాంగత్యము చేసేదవు. వ్యభిచారులను భక్తిహీనులు అంటలేదు దేవుడు. వ్యభిచారులతో సాంగత్యం చేసేవారిని భక్తిహీనులు అంటున్నాడు. జాగ్రత్తగా గమనించాలి. వ్యభిచారులతో సాంగత్యం చేసేవారిని దేవుడు ఏమంటున్నాడు? భక్తిహీనులు అంటున్నాడు. నన్ను నేను పరిశీలించుకోవాలి, నిన్ను నీవు పరిశీలించుకోవాలి. వాక్యము ద్వారా పరిశీలించుకున్నప్పుడు నీవు భక్తిపరుడువా లేకపోతే భక్తిహీనత కలిగిన వాడవా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. 19వ వచనంలో కీడు చేయవలనని నీవు నోరు తెరుచుకుని ఉన్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది. మన నోరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఒక మాట అంటే 10 మాటలు మాట్లాడుతూ ఉంటాం. నోరును కాచుకోమని చెప్తున్నాడు దేవుడు. నాలుక కపటము కల్పించు